నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సైకాలజిస్ట్ మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనం గతంలో ఏప్రిల్ మంత్ రాశి ఫలితాలు అయితే తీసుకున్నాం మేడం. మీరు వచ్చేసి ఏంటంటే గ్రహాలకు సంబంధించి చాలా యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేశారు అని కామెంట్స్లో అయితే మనకు వచ్చింది. సో అందుకే ఈసారి మే మంత్ ప్రెడిక్షన్ అయితే తీసుకుందాం మేడం. సింహరాశి వారికి ఈ మే మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా. సింహరాశి వారికి మీ రాశిలోడు వచ్చి సూర్యభగవానుడు మేషరాశి సంచారం తర్వాత దశమ లాభస్థానాలకి ఆయన మారుతారు మే నెలలో. నవమ స్థానానికి దశమ స్థానానికి మీకు రావడం జరుగుతుంది. ఆయన భాగ్యస్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే చాలా బాగుంటుంది. హఠాత్తుగా మీకు ఒక ధైర్యం రావడం, చాలా ఎంకరేజింగ్గా ఉండడం, చాలా ఉల్లాసంగా ఉండడం, హఠాత్తుగా ధైర్యం రావడం, మీకు అంటే ఎప్పటి నుంచో పెండింగ్ పనులన్నీ ముగించుకోవడం లాంటివి ఉంటూ ఉంటాయి. ఐసైట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఎలర్జీస్, స్కిన్ మీద మచ్చలు, ఇంటర్నల్ స్కిన్ నుంచి స్పాటింగ్ రావడం, తెల్ల స్పాట్స్ రావడం, అటువంటి అలర్జీస్ గుల్లల్లాగా రావడం, ఇటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. టేక్ కేర్ ఆఫ్ అంటే సన్ స్క్రీన్లు ఇటువంటివి అప్లై చేసుకుని వెళ్ళిపోతే శుభంగానే ఉంటుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం అంటూ ఏమి ఉండదు. దశమ స్థానానికి వచ్చినప్పటికీ చాలా బాగుంటుంది. సో మీరు ఇంత కెరియర్ మీద ఫోకస్ పెడుతూ ఉంటారు ఈ టైంలో. ఈ కెరియర్ మీద ఫోకస్ పెట్టే టైంలో హెల్త్ మీద బాగా కేర్ తీసుకోండి. డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ నెలలో హెల్త్ పరంగా లేదా స్ట్రెస్ రిలేటెడ్ అంటే వాక్కు రీత్యా స్ట్రెస్, గబుక్కుని ఒక మాట అంటే దాని మూలాన స్ట్రెస్, దాని మూలాన ఏదన్నా కొంచెం డామినేషన్కి అటువంటి అగ్రెషన్ లాంటి వాటికి మీరు గురవడం లాంటివి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఆస్పెక్ట్స్ నుంచి కొంచెం దూరంగా ఉండండి. మదర్ రిలేటెడ్, ఫాదర్ రిలేటెడ్ హెల్త్ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త. వాళ్ళకి ఏమన్నా చిన్న అలారమ్స్ ఏమన్నా ఉంటే అంటే కొంచెం అలర్ట్ అనే ఆస్పెక్ట్ ఏమైనా వస్తే వాళ్ళకి చాలా అంటే వెంటనే మెడికల్ చెకప్ చేయించడం కానివ్వండి, లేదా వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించాలని ఉంటే ఏమాత్రం నెగ్లిజెన్స్ లేకుండా చూసుకోవడం కానివ్వండి చేయండి, శుభంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి గురు భగవానుడు అవుతారు. ఆయన మీకు లాభస్థానంలోనే ఉంటూ పంచమ సప్తమ స్థానాలు చూస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ మీ లవ్ లైఫ్ మ్యారీడ్ లైఫ్లోకి కన్వర్ట్ అవ్వడానికి చాలా శుభదాయకమైన టైం ఇది. సప్తమ స్థానానికి కూడా వస్తున్నారు కాబట్టి ఫాదర్ యొక్క సపోర్ట్, మీ ఫాదర్ ఇన్ లా యొక్క సపోర్ట్, వుడ్ బి ఫాదర్ ఇన్ లా యొక్క సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది. ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడాలనుకుంటే కూర్చోబెట్టి మాట్లాడండి పెద్దవాళ్ళని, చాలా వరకు సంబంధాలు సెట్ అయిపోతాయి మీకు. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఫాదర్ యొక్క సపోర్ట్, ఫాదర్ యొక్క బ్లెస్సింగ్స్ మీకు చాలా చాలా మంచి ఆస్పెక్ట్కి మీకు హెల్ప్ అయ్యేలాగా, మంచి గ్రోత్ పరంగా మీరు ముందుకెళ్ళేలాగా మీకు శుభదాయకంగా ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా మంచి టైం అండి ఇది. జూన్ 10th లోపు ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటే బాగా శ్రద్ధగా రాయండి. చక్కగా మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు శని భగవానుడు అవుతారు సప్తమాధిపతి. శని మీకు అష్టమ స్థానంలో దశమ స్థానాన్ని పంచమ స్థానాన్ని చూడడంతో మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఉద్యోగరీత్యా, కమ్యూట్ రీత్యా, ట్రాన్స్పోర్ట్ రీత్యా ఎక్కువ అవర్స్ స్పెండ్ చేసేవలసిన అవసరం రావడం, దానివల్ల ఇంటికి వచ్చి జడ్జ్మెంట్ ఇవ్వడం, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం రావడం ఎందుకు లేట్ అయిందని, లేదా ఆలోచన పరంగా చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వడం లాంటివి ఉంటూ ఉంటాయి. ఆగస్ట్ 2027 వరకు, అక్టోబర్ 2027 ఆ టైం వరకు కూడా కొంచెం కామ్గా ఇట్లాగే ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త. అంతకు మించి పెద్దగా ప్రాబ్లమ్స్ అంటూ ఏమి ఉండవండి. సో నార్మల్గానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. సో ఈ టైంలో మీరు ఎంత పేషెన్స్ని పెంచుకుంటారో అంత మంచిది. శని భగవానుడి రీత్యా ఫోకస్ అండ్ డిసిప్లిన్ బాగా ఉంచుకోండి. టైం మేనేజ్మెంట్ బాగా ఫోకస్ చేయండి. అప్పుడు మ్యారీడ్ లైఫ్లో మీకు ఇష్యూస్ రావు. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు కుజ శుక్రులు అవుతారు. కుజ భగవానుడు మీకు తృతీయ చతుర్థ నవమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని చూడడం, శుక్ర భగవానుడు వచ్చి చతుర్థాన్ని భాగ్యాన్ని చూడడం మంచిదే. మీకు ఇక్కడ ఐటీ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా యోగిస్తుంది. ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకుంటే చాలా చాలా మంచి టైం అండి. ప్లీజ్ డు నాట్ వేస్ట్ టైం. మే 9వ తారీఖు నుంచి ఎన్రోల్ అయిపోండి.
ఆ 45 డేస్ కోర్సులు 3 మంత్స్ కోర్సులు ఏవో ఉంటాయి కదా సర్టిఫికేషన్స్కి, ప్లీజ్ ఎన్రోల్ నౌ. చాలా చాలా మంచి టైం, మీ డబ్బులు వేస్ట్ అవ్వవు, ఖచ్చితంగా మీరు నేర్చుకోగలుగుతారు. డొమైన్ అదే ఉంచుకుని వేరే స్కిల్ సెట్ మార్చుకోవాలనుకుంటున్నాం, వేరే ఫంక్షనాలిటీ నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి ముఖ్యంగా ఐటీ రిలేటెడ్ చాలా బాగుంటుంది. బ్యూటీషియన్ కోర్సెస్, బొటీక్స్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఫ్యాషన్ రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, వెరీ గుడ్. చాలా చాలా మంచి టైం కూడా, చాలా శుభంగా ఉంటుంది, చక్కగా చేయగలుగుతారు. సో మదర్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి, మంచి జరుగుతుంటుంది. శుక్రవారం లక్ష్మీదేవికి పాయసం కానీ తర్వాత చక్కెర పొంగల్ కానీ ఉండండి. దానిలో పటికి బెల్లం వేసి ఉండండి. చక్కెర బెల్లం కాకుండా పటికి బెల్లంతో చేసి అమ్మవారి నివేదన తీసుకుని, అమ్మవారు కూడా అమ్మే కదా, ఆవిడే ఆది. సో కాబట్టి ఆవిడకి నివేదించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచి అప్పుడు మీరు పని ప్రారంభించండి, శుభంగా ఉంటుంది. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, సింహరాశికి అయితే ఈ మాసంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాము. మీరెవరైనా కూడా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకుని దాని ప్రకారం ఎట్లా మూవ్ ఆన్ అవ్వాలో తెలుసుకోవాలంటే కింద మేడం నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న.